హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్ టు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇంటర్ బేసిస్ మీద చేసుకునే జాబ్ మాట. సో కంపెనీ వాళ్ళే మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత. సో డీటెయిల్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసి చూస్తే డీటెయిల్స్ అనేవి మిస్ అవుతారు. సో ఇంకా ఈ రోజు ఆ జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది. సో గైస్, ఇంక ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫో వచ్చేసి మనకి అమెజాన్ కంపెనీ నుండి మాట. సో ఛానల్లో ఇప్పటికే చాలా మంది అమెజాన్ జాబ్స్ అనేవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళతో నేను ఇంటర్వ్యూ వీడియో కూడా సెపరేట్ గా చేయడం జరిగింది. సో చెప్పాలి అంటే చాలా గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే మీరు జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అమెజాన్ కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ జాబ్స్ వచ్చేసి ఇంటర్ బేసిస్ మీద అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు శాలరీ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. శాలరీతో పాటు ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో గైస్, ఇంక ఈ రోజు జాబ్ టైటిల్ చూసుకుంటే నేను మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను. ఇది అమెజాన్ జాబ్స్ వల్ల అఫీషియల్ వెబ్సైట్. సో జాబ్ టైటిల్ ఏంటి అంటే వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్. సో వర్చువల్ అని మెన్షన్ చేశారు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ తెలంగాణ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీకు డౌట్ అయితే రావచ్చు, ఓన్లీ తెలంగాణ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో తెలంగాణ క్యాండిడేట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటది గైస్. సో ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, బట్ తెలంగాణ వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసి చూడండి. సో ఇది వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ గైస్, అండ్ మోర్ ఓవర్ పర్మనెంట్ ఆపర్చునిటీ కూడా. సో గైస్, ఇంక కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా మీరు చేయాల్సిన వర్క్ గానీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే, ఎవరైతే అమెజాన్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమైతే క్వైరీస్ గానీ ఇష్యూస్ గానీ ఉన్నాయో వాళ్ళకున్న క్వైరీస్ ఆ ఇష్యూస్ మీరు ఫోన్ కాల్స్ ద్వారా చాట్ సిస్టమ్ ద్వారా సాల్వ్ చేయాల్సింది ఉంటది అన్నమాట. సో ఇంకా ఎలాగ సాల్వ్ చేయాలి, ఎలాగ వాళ్ళకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి అన్న దాని మీద మీరు జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో గైస్, ఇంక ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అయితే కంప్లీట్ అవ్వాలి గైస్. ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. ఇంకా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, లైక్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో ఇలాగ ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. ఇంకా మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీరు ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి, రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. దానికైతే మీరు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకా మీకు బెనిఫిట్స్ ఏమి ఉంటాయి ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసరికి మీకు 2.5 lakh per annum వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అమెజాన్ కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు అడిషనల్ గా మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంటర్నెట్ అలవెన్స్, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్, ఎక్స్పర్ట్ ట్రైనింగ్. సో ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇంకా హైరింగ్ ప్రాసెస్ కూడా ఈ జాబ్ రిక్వైర్మెంట్లు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే మీరు ఈ జాబ్ కి అప్లై చేయాలి. ఎలాగ అప్లై చేయాలి అనేది నేను ఫర్దర్ గా చెప్తాను. సో వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అసెస్మెంట్ అయితే రాయాల్సింది ఉంటుంది. విత్ ఇన్ 48 hours లో ఈ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ అసెస్మెంట్ కూడా వచ్చేసి 3 hours అయితే మీకు పడుతుంది టైం అనేది. అండ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లో మాత్రమే ఈ అసెస్మెంట్ అనేది మీరు రాయాల్సింది ఉంటది. మొబైల్ ఫోన్ అయితే కంపాటబుల్ చేయదన్నమాట. వన్స్ మీరు అసెస్మెంట్ లో క్లియర్ చేసిన తర్వాత ఆన్లైన్ లో మీకు ప్రీ హైర్ ఓరియంటేషన్ అంటే బేసిక్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడే మీ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారు, అప్లోడ్ చేయమంటారు. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటది. ఇంకా లాస్ట్ స్టెప్ లో ఏంటి అంటే మీరు అసలు ఇమీడియట్ గా ఎప్పటి నుండి ఏ డేట్ నుండి ఈ వర్క్ అనేది చేయాల్సింది ఉంటది అనేది కూడా ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో గైస్, ఇంకా ఎలాగ అప్లై చేయాలి అనేది కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఆ జాబ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ జాబ్ డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ ఏంటి అంటే అకౌంట్ అనేది ఆల్రెడీ మీకు ఉంటే సైన్ ఇన్ అయితే అయిపోవచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ అని కనిపిస్తుంది కదా, సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. ఇక్కడ పిన్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక ర్యాండమ్ నెంబర్స్ అనేవి పెట్టుకొని మీరు పిన్ అంటే పాస్వర్డ్ లాంటిది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇది వరకు మీకు అకౌంట్ ఉంటే సింపుల్ గా సైన్ ఇన్ అయితే అయిపోండి. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి సో నా ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత నా పిన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే నేను ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చానో దానికి వెరిఫికేషన్ కోడ్ అనేది ఇమీడియట్ గా వస్తుంది. సో మీ ఇన్బాక్స్ కి రాకపోతే కనుక స్పామ్, జంక్ ఫోల్డర్స్ కూడా చెక్ చేయండి, కంపల్సరీ అయితే వస్తుంది. సో వన్స్ పిన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ స్టెప్ లో మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మోర్ ఓవర్ మీ అడ్రస్ అండ్
పోస్టల్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ ఫోన్ నెంబర్, సో ఇలాగ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో అన్ని ఫిల్ చేసేసేయండి. సో లాస్ట్ లో 2 చెక్ బాక్సెస్ అయితే ఉన్నాయి, అవి కూడా క్లిక్ చేసేసేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ ఐడి టైప్ అని అడుగుతున్నారు. అదైతే ఆప్షనల్ అని బ్రాకెట్స్ లో మెన్షన్ చేశారు. ఒకవేళ ఫిల్ చేయకపోయినా పర్వాలేదు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇండియాలో చూసుకుంటే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఉంది. సో మీకు ఒకవేళ ఉంటే కనుక ఇక్కడ ఫిల్ చేసేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. అండ్ ఈ జాబ్ ఎలాగ తెలుసు అని చెప్పేసి అడుగుతున్నారు. ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో వన్స్ ఈ పేజ్ లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయండి ప్రతిసారి. ఇంకా నెక్స్ట్ పేజ్ లో వచ్చేసరికి కొన్ని జనరల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అంటే మీకు 18 years ఏజ్ ఉందా, ఇండియాలో వర్క్ చేయడానికి మీకు ఆథరైజేషన్ ఉందా, అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేశారా, అండ్ నాన్ టెక్నికల్ రోల్ ఇలాంటి కస్టమర్ సర్వీస్ రోల్లో మీకు పనిచేయడం ఇష్టమేనా, ఇంకా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ఓవర్ టైం చేయాల్సింది ఉంటుంది. సో ఇలాగ బేసిక్ జనరల్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అన్నిటికి అయితే ఎస్ అని పెట్టేసేయండి. సో ఇవి కూడా పెట్టేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇంకా నెక్స్ట్ పేజ్ లో వచ్చేసరికి టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఇది వరకు మీరు అమెజాన్ లో వర్క్ చేశారా అని చెప్పేసి, అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఫ్రెషర్ బేసిస్ మీద కూడా మనం అప్లై చేయొచ్చు. ఫ్రెషర్ అని పెట్టుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే సో ఇది వరకు వర్క్ చేసిన కంపెనీ యొక్క నేమ్, ఆ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్ బేసిస్ మీద పెడితే మనం ఆ డీటెయిల్స్ అన్ని ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 0 to 6 months అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ శాలరీ డీటెయిల్స్ ఏంటి అని చెప్తున్నారు. నాట్ అప్లికేబుల్ అని పెట్టేసేయండి. అండ్ నేటివ్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో తెలుగు వాళ్ళు ఏంటి అంటే తెలుగు ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తెలుగు ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసుకున్నా సరే మనకి అసెస్మెంట్ వచ్చేసి ఇంగ్లీష్ లో మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇది జస్ట్ ఏంటి అంటే మన నేటివ్ లాంగ్వేజ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చారంతే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అసలు మీరు ఏ లాంగ్వేజెస్ లో మాట్లాడగలుగుతారు అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మీరు మాట్లాడగలిగే లాంగ్వేజెస్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సిటిజన్షిప్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా మీ ప్లేస్ లో అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. బట్ ఎస్ పెట్టిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటది. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా ఉంది. అండ్ ఇంటర్మీడియట్ కంటే ఇంకా ఎక్కువ బ్యాచులర్స్ డిగ్రీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సో ఇలా కూడా ఉన్నాయి. అండ్ కరెంట్లీ మీరు చదువుతున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. చదువుతున్న స్టూడెంట్స్ ని అయితే సెలెక్ట్ చేసుకోరు గైస్ మాక్సిమమ్. సో కంప్లీట్ అయితే అవ్వాలి. సో అందుకే నేను ఇక్కడ ఆప్షన్ నో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే చూసారా చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు ఫిల్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇంకా నెక్స్ట్ పేజ్ లో డైవర్సిటీ క్వశ్చనైర్ అని చెప్పేసి మీ జెండర్ గానీ, మీరు లెస్బియన్ కమ్యూనిటీకి చెందిన వారా లేదా, ఇదైతే నో అని పెట్టండి. లెస్బియన్స్ కాదు అనమాట దాని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజేబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. డిజేబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అమెజాన్ లో కూడా మీకు ఆప్షన్ ఉంది కాబట్టి ఒకవేళ డిజేబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. ఒకవేళ డిజేబిలిటీ లేకపోతే నో అని పెట్టేసేయండి. మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీకు అసెస్మెంట్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు గైస్. ఒకవేళ రాసే ముందు ఇదంతా మీరు క్లియర్ గా అయితే చదవండి. సో దట్ ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా అయితే ఉంటారు. సో ఇక్కడ ఈ ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసి 48 hours లోపల రాయాలి. అది కూడా వచ్చేసి డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ లో మాత్రమే రాయాలి. మొబైల్ ఫోన్ అయితే సపోర్ట్ చేయదు. సో మొబైల్ ఫోన్ సపోర్ట్ చేయదా అని చెప్పేసి చాలా మంది వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు. మీరు వీడియో స్కిప్ చేసి చూస్తే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు. నేను ప్రతిదీ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇక్కడ సపోర్ట్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీద కూడా క్లిక్ చేయండి. సో ఎటువంటి ఇష్యూస్ రావచ్చు, ఒకవేళ ఆ ఇష్యూ వస్తే ఎలాగ సొల్యూషన్ ఉంది అనేది కూడా వాళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా మీరు చెక్ చేసుకోండి అసెస్మెంట్ రాసే ముందు. ఇక్కడ కూడా కంపాటబిలిటీ చెక్ అనేది ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా అక్కడ క్లియర్ కట్ గా ఇస్తుంది. అండ్ ఇంటర్నెట్ ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి, ఓఎస్ ఎంత ఉండాలి, బ్రౌజర్ ఏం వాడాలి, అన్ని ప్రతిదీ క్లియర్ కట్ గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా అసెస్మెంట్ లో డూస్ అండ్ డోంట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ అని కూడా మీకు ఇవ్వడం జరిగింది. చాట్ విత్ టెక్నికల్ సపోర్ట్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్ అయితే మీరు యూజ్ చేసుకోండి. సో ఇమీడియట్ గా మీకు అసిస్టెన్స్ అనేది ఉంటది అమెజాన్ కంపెనీ నుండి. మీరు ఫోన్ చేసి లైన్ లో వెయిట్ చేయడం కంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే త్వరగా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది అనమాట. సో వన్స్ మీరు అసెస్మెంట్ రాయడానికి రెడీ అనుకుంటే
అనుకుంటే గో టు అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అసెస్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ మీకు ఒక సెక్యూర్ ఎగ్జామ్ బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది కూడా చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. ఇది మొబైల్ ఫోన్ లో అయితే సపోర్ట్ చేయదు, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. సో ఈ బ్రౌజర్ ఆల్రెడీ ఉంటే మీరు ఇమీడియట్ గా ఎగ్జామ్ అనేది రాసేయచ్చు మాట. ఒకవేళ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాలి, కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకుంటేనే మీకు అసెస్మెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇంకా అసెస్మెంట్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అనే దాని మీద నేను సెపరేట్ గా వీడియో అయితే చేయడం జరిగింది గైస్. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అయితే చెక్ చేసేసేయండి. ఇంకా అమెజాన్ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఛానల్లో ఉన్నారని చెప్పాను కదా. సో వాళ్ళతో కొద్ది మందితో నేను ఏంటి అంటే ఇంటర్వ్యూ వీడియోస్ కూడా చేయడం జరిగింది సెపరేట్ గా. సో వాళ్ళు ఆ వీడియోస్ లో చాలా టిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అసలు ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఎలాగ ఈ ఎగ్జామ్ ని క్లియర్ చేయాలి అనే దాని మీద కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కూడా చూడండి, సో మీకు హెల్ప్ఫుల్ గా అయితే ఉంటది. సో గైస్ చెప్పాలి అంటే గుడ్ ఆపర్చునిటీ, చక్కగా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. శాలరీతో పాటు ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా మీకు వస్తున్నాయి. సో ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి, ఎందుకంటే త్వరగా లింక్ ఎక్స్పైర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.